మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే మనం ఖమ్మం ప్రస్తుతం మమతా రోడ్ లో ఉన్నాం. ఇక్కడైతే మొత్తం ఈ ప్రాంగణం అంతా బిజీగా మారిపోయింది. ఎందుకంటే వినాయక చవితి నిన్న ఒక 4 రోజుల నుంచి మన ఖమ్మంలో వణికిస్తున్న వరదలతో పాటు వినాయక చవితి రాబోతుంది. భక్తులు ఈ ఫెస్టివల్ ని కూడా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే కంపల్సరీ భక్తి భావం కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన విపత్తు మళ్ళీ జరగకుండా ఉండాలంటే విఘ్నాలు లేకుండా తొలగిస్తాడని వినాయకుడిని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి విఘ్నాలు ఏవీ లేకుండా మన ఖమ్మాన్ని ఈ వరదల నుంచి మళ్ళీ ఇలాంటి వరదలు మళ్ళీ ఎప్పుడు రాకుండా మనం రక్షించాలని కోరుతూ భక్తులందరూ ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఉత్సాహంగా బయటకు వచ్చి ఇలా విగ్రహాలు ఇవన్నీ కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం గమనిస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మనం అసలు విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఇంకా విక్రయదారులు ఎలాంటి విగ్రహాలతో ముందుకొచ్చారు, కొనుగోలుదారు ఎలాంటివి కొనుగోలు చేస్తున్నారు, అసలు ఎలా ఉంది అని ఇక్కడ భక్తులు కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు ఇక్కడ మనం ఇక్కడైతే మొత్తం టెంట్లతో పాటు ఇక్కడ అంతా మొత్తం సెట్టింగ్ అయితే రోడ్ అంతా చూస్తుంటే మీకు హడావుడితో కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే ఏవైతే ఉన్నాయి మొత్తం మట్టి విగ్రహాలనే కూడా అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించే క్రమంలో ఇటు చూసినట్టయితే మొత్తం పూలు అండ్ అటు చూసినట్టయితే పత్రి ఎక్కువగా గణపతిని పత్రితో కొలుస్తూ ఉంటారు. రకరకాల పత్రులతో పాటు వాటితో పాటు పూలు ఇక్కడ అన్ని కొలుతీరు ఉన్నాయన్నమాట. మనమైతే ఇక్కడ భక్తులు చాలా యాక్టివ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి ఎలాంటి విగ్రహాలు కొనడానికి ఉత్సాహపరుస్తున్నారు, అసలు ఏంటి, ఎలా జరుపుకుంటున్నారు వినాయక చవితి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం ఎలా జరుపుకోబోతున్నారు అని మనం అడిగైతే తెలుసుకుందాం. చూసారు కదా, ఇక్కడైతే ఒక మట్టి విగ్రహాలను అయితే కొనుగోలు చేశారు. అమ్మ చెప్పండి, ఎలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం వినాయక చవితి? బాగానే జరుపుకుంటాం తల్లి. ఈ సంవత్సరం చూస్తా ఉన్నాం మనం ఏదైతే వరదలు వచ్చిందో గణపతిని అందరూ ప్రార్థిస్తా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు అని కోరుకుంటున్నాము. అందరూ చల్లగా ఉండాలి అని దేవుని ప్రార్థిస్తూ చేసుకుందాం అనుకుంటున్నాం. పిల్లలు ఎక్కువగా గణపతిని పూజించాలని చెప్తారు. నీకేం తెలుసు గణపతి గురించి? గణపతి అన్ని కార్యక్రమాల ముందు మొదలు పెట్టే ముందు జరుపుకుంటాం, గణపతిని పూజిస్తాం. బుక్స్ అవి అన్ని పెట్టి గణపతి దగ్గర పూజ చేస్తుంటాగా, నువ్వు కూడా అలాగనే పూజ చేస్తుంటావా? చూస్తున్నాం కదా, అంటే పిల్లలు కంపల్సరీ ఆదిదేవుడు అంటారు కదా గణపతిని. ముందైతే ఆయనని పూజించిన తర్వాత మిగతా దేవుళ్ళని కూడా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆసక్తిగా భక్తులు అయితే వాటి విగ్రహాన్ని కొనుగోలు చేస్తూ చూస్తూ ఉన్నాం. మేడం, అంటే వినాయక చవితి వచ్చేసింది, ఎలాంటి విగ్రహానికి మెయిన్ గా మట్టి విగ్రహాలు అయితే బెస్ట్, ఎన్విరాన్మెంట్ కూడా బెటర్ అని. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయడం కన్నా ఇవైతే బెటర్ కదా, ఈజీగా వాటర్ లో సాల్వ్ అయిపోతాయి. అంటే లోకలేనా మేడం? ఖమ్మం లోకల్. ఖమ్మంలో రీసెంట్ గా జరిగింది విపత్తు, అంటే వరదలు వచ్చేసాయి ఏదైతే జరిగిందో దాని గురించి మీకు ఎలా, అంటే ఫెస్టివల్ ఉంది అన్ని ఒకేసారి. అవును, జనాలు అయితే దానివల్ల చాలా ఇంపాక్ట్ అయ్యారు. అందుకే ఈసారి చేసుకునే వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు. జనాలందరూ ఏంటంటే దీని మీద కొంచెం పెట్టే అమౌంట్ ఏదన్నా అనవసరంగా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకుండా ఏదైతే చిన్న విగ్రహాలతో ఇంట్లో చేసుకుని దానికి వచ్చే అమౌంట్ ఏదైనా ఉంటే వాళ్ళకి డొనేట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. అందుకే మేము కూడా చేయాల్సినంత సాయం చేసి చిన్న విగ్రహమే పెట్టుకుంటున్నాం. ఈసారి అందరికీ ఫీజిబుల్ కాదు కదా ఫెస్టివల్ చేసి. అంతే, మీరు చెప్పింది కూడా కరెక్ట్. దానికి ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నాం ఆ మనీ వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్తున్నారు. కానీ దేవుడిని కూడా మనం ప్రార్థించాలి కాబట్టి ఇలా చిన్న మొత్తంలో ఇలా చేసుకోవడం మంచిదని మీ ఉద్దేశం. చాలా ఉండాలని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అంతే, తప్పకుండా. ఎలాంటి ఈ ఇయర్ వినాయక చవితి వచ్చేసింది, విగ్రహాన్ని ఇయరే ఫస్ట్ టైం పెడుతున్నాం, అందుకని మట్టి విగ్రహాన్ని ఏదైతే జరిగిందో మన ఖమ్మంలో వరదలు బాధిత, దాని గురించి మీరు ఎలాంటి ప్రేయర్ చేయగలుగుతున్నారు భగవంతుని? అందరూ బాగుండాలి. అది ఇంకా ప్రకృతిని మనం ఆపలేం కదా. సో మీరు చెప్పండి సార్, అంటే ఎలా అనిపించింది, అంటే ఇప్పుడు జరిగిన విపత్తు గురించి? మన వినాయక చవితి వచ్చింది, వినాయక చవితి వచ్చింది, కాకపోతే ఏంటంటే దీనికన్నా అందరూ మంచి కలిసి పండుగ చేసుకుంటే బాగుండేది కాదు. కొంతమంది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది వరదల్లో కొట్టకపోయినారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేక ఏం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం చెప్పేసి అందరూ కలిసికట్టుగా అందరూ కలిసి ఉండి వాళ్ళకు కూడా మంచి ప్లేసెస్ అందాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నారు. వాళ్ళకి మన ద్వారా ఎలాంటి సహాయ సహకారం? అలాంటి సహాయ సహకారాలు అంటే చూస్తూ ఉన్నారు ఇప్పుడు పరిస్థితి వాళ్ళదంతా, మీరు నిత్యం మనం ప్రసారం చేస్తూనే ఉన్నాం. దాని గురించి అంటే ఇంకెలాంటి సహాయాలు అందాలని కోరుకుంటున్నారు వాళ్ళు? ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు, అందరూ కొంచెం సహాయం చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఎంప్లాయీస్, కొంతమంది ఎంప్లాయీస్ 1 day శాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే ఊరు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా సహకరించి ప్రతి ఒక్క పంచాయతీ నుంచి ఆ ఊరికి సంబంధించిన పెద్దలందరూ కలిసి కూర్చొని వాళ్ళందరూ కలిసి వరదలు ఇబ్బందులు పడ్డ వాళ్ళందరికీ
మంచిగా ఒక విలేజ్ తరపు నుంచి కొంచెం కొద్దిగా గొప్ప సహాయం చేస్తే అట్లా అన్ని గ్రామాల నుంచి వచ్చినాయి అనుకోండి, దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది నుంచి కొద్దిగా మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. చూస్తూ ఉన్నాం కదా, మట్టి విగ్రహాలు అంటే చిన్న సైజు కాదు, ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా భక్తులు కొనడానికి ఎంతో ఉత్సాహపరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. చెప్పండి సార్, అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ రెయిన్బో రెసిడెన్సీ అండి, ఇది రెయిన్బో రెసిడెన్సీ. అంటే ఎప్పుడు మీ రెసిడెన్సీలో ఇట్లా మట్టి విగ్రహాలు పెడుతుంటారా? ఎప్పుడు పెడతాము, ఒక సంవత్సరం పెట్టలేదు, మిగతా ఎప్పుడు మేము ఇవే పెట్టాము. ఇది ఎన్ని అడుగుల విగ్రహం? 4.5 అడుగుల విగ్రహం. ఎంత కష్టపడి ఉండొచ్చు? 9,000. 9,000. ఓకే. అంటే ఎప్పుడు ఈ ప్రకృతిని మీరు చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడు మట్టి విగ్రహాలు వాడాలని మీరు కూడా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంకరేజ్ చేసి మమ్మల్ని మేము తీసుకున్నాం, మేము చెప్తున్నాం కూడా అందరికి. ఇప్పుడు ఏదైతే మన ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి, దాని గురించి అంటే అది మరి ఇక ప్రకృతి అంతే. ఎలాంటి సహాయాలు అందించారంటే ఎలాంటి సహాయాలు ఇంకా రావాలని కోరుకుంటున్నారు? ఏంటండి వాళ్ళకి ఇంకా ఎలాంటి సహాయాలు అందించాలి అని మీరు? నిత్యావసర సరుకులు, ఉండడానికి ఇల్లు, ముఖ్యంగా ఉండడానికి ఇల్లు ఒకటి ఏర్పాటు చేయాలి. సరే, ఇక అది పర్మనెంట్ సోర్స్ కాబట్టి అదొకటి చేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మరి కొంతమంది మహిళలు అయితే మనతో ఉన్నారు, వాళ్ళు కూడా మట్టి విగ్రహాలు కొనడానికి ప్రస్తుతం ఇక్కడికి వచ్చారనమాట. వాళ్ళని కూడా ఎలా జరుపుకుంటున్నారు ఈ విపత్తు గురించి కూడా మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. నా పేరు వాణి అండి. మేము మమతా రోడ్డు వరదయ్య టవర్స్ నుంచి వచ్చామండి. వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి వినాయకుడిని తీసుకెళ్లి మా అపార్ట్మెంట్లో పెట్టుకొని 9 రోజులు కూడా పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. కానీ ఈ సంవత్సరము ఖమ్మములో అనుకోని విపత్కర పరిస్థితులు వచ్చాయి. చాలా ప్రాంతాలు నీట మునిగినాయి. చాలా అపార్ట్మెంట్లలో సెల్లార్లలోకి నీళ్ళు వచ్చినాయి. అందులో మా అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా వచ్చాయి. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ కొద్దివానికే మేము ఇంత ఇబ్బందులు పడ్డాము. కానీ ఇంకా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ పరిస్థితి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి పరిస్థితులు మన ఖమ్మంలో ఇంకెప్పుడు రాకూడదు, పునరావృతం కాకూడదని మేము ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ, విఘ్నేశ్వర మా ఖమ్మాన్ని చల్లగా చూడయ్యా అని ఈ సంవత్సరం వేడుకుంటూ, ఇంకా ఇంత బాధాకర పరిస్థితుల్లో కూడా మేము వినాయకుడి విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవాలని సంకల్పంతో వచ్చాము. కానీ మేమైతే సంతోషంగా చేసుకోగలుగుతున్నాము. కానీ చాలామంది కూడా తినటానికి, తాగటానికి, ఒంటి మీద బట్టకు కూడా ఇబ్బంది పడి గిన్నెలు, బట్టలు చాలా మందిని మేము చూసాము. మాకు తోచినంత వరకు మేము చాలా మందికి కూడా మేము సహాయం చేశాము. మా వారు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డీఈగా చేస్తారు. మా సారు కూడా చాలా వాళ్ళందరికీ కూడా మాకు తోచిన విధంగా మేము సాయం చేస్తున్నాము. కానీ భగవంతుడిని ఒకటే వేడుకుంటున్నాం, వినాయకుడిని ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదు, వాళ్ళు కూడా సంతోషంగా చేసుకోవాలి అంటే మనం ఇలాంటి పరిస్థితి మనకి రాకూడదని మేము వినాయకుడిని వేడుకుంటూ, కోరుకుంటూ, భగవంతుడా ఖమ్మానికి ఎప్పుడు మేము అలాంటి అందరూ కూడా, మేము ఒక్కడమే కాదండి, మానవతా దృక్పథంతో చాలామంది అందరము కూడా మనకు తోచింది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని నా కోరికండి. మా వంతుగా మేము చేస్తున్నాం, కానీ అందరూ కూడా చెయ్యాలని మనం కోరుకుంటున్నామండి. చూసాం కదా, వాళ్ళ మాటల్లో అయితే విన్నాం. అందరైతే జరపడానికి ముందుకు వచ్చారు, కానీ వాళ్ళకి మాత్రం మన పరిస్థితి, ఇక్కడ జరిగిన వరదల వల్ల జరిగిన బీభత్సం, మున్నేరు వాగు చేసిన బీభత్సం అయితే వాళ్ళందరినీ కూడా కలిసివేస్తుంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మనం ఎలాగో జరుపుకునే పరిస్థితుల్లో ఉన్నాం, కానీ చాలా మంది ఆ పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళకు కూడా వినాయకుడు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకెళ్తూ ఇంకెప్పుడు ఇలా జరగకుండా మన ఖమ్మంని సురక్షితంగా చూడాలని మేమందరం వేడుకుంటున్నామని అయితే చెప్తున్నారు.